ఉత్తరప్రదేశ్లో దారుణం జరిగింది. అమ్రోహాలో విషాద ఘటన చోటు చేసుకుంది. 14 ఏళ్ల బాలుడిని పాము కాటు వేయగా తల్లిదండ్రులు మాంత్రికుడిని ఆశ్రయించారు. తాంత్రికుడి సూచన మేరకు బాలుడిని 12 గంటల పాటు గంగానది ప్రవాహం వద్ద ఉంచారు. విషం విరుగుడు కోసమే అలా చేసినట్లు బాలుడు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఇక బాలుడిని చెక్కపై కట్టేసి గంగానది ప్రవాహంలో 12 గంటల పాటు ఉంచారు. దీంతో సమయానికి చికిత్స అందకపోవడంతో బాలుడు చనిపోయాడు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ సలాం అందిస్తారు. సలాం, చెప్పండి. గుడ్ మార్నింగ్. నేటి ఆధునిక కాలంలో కూడా అక్కడక్కడ అంటే ఎక్కువగా మూఢనమ్మకాలపై అతి విశ్వాసం ఉండడంతో అక్కడక్కడ ప్రమాదకర ఘటనలు చోటు చేసుకుంటున్నటువంటి విషయం మనకు తెలిసిందే. ఇటీవల అంటే గత నెలలో కూడా ఈ మూఢనమ్మకాల పేరిట ఒక గ్రామం మొత్తము ఏదైతే తమకు చెడు జరుగుతుందని చెప్పేసి గ్రామాన్ని మొత్తం వదిలి వెళ్ళినటువంటి పరిస్థితిని కూడా మనం చూడవచ్చు తెలంగాణలో. కానీ తాజాగా జరిగినటువంటి ఉత్తరప్రదేశ్ లో జరిగినటువంటి ఒక ఘటన కాస్త విషాదానికి దారి తీసినటువంటి పరిస్థితి. అంటే యూపీలోని అమ్రోహాలో ఈ యొక్క విషాద ఘటన జరిగింది. ఏదైతే అమ్రోహాకు చెందినటువంటి ఒక 14 ఏళ్ల బాలుడికి ఒక విష సర్పం అంటే ఒక పాము కరిచింది. దీనితో తల్లిదండ్రులు అతన్ని వెంటనే సాధారణంగా ఎవరైనా సరే ఏదైతే విష పురుగులు కరిచినప్పుడు కానివ్వండి, అదేవిధంగా పాములు తేళ్లు ఇవి కరిచినప్పుడు కానీ ఖచ్చితంగా మనం వాటిని ఆ చికిత్స కోసం వైద్యశాలకు రావాలని చెప్పేసి ఎన్నోసార్లు వైద్యులు తెలుపుతుంటారు. అయితే ఇక్కడ 14 ఏళ్ల బాలుడి యొక్క తల్లిదండ్రులు అతన్ని వెంటనే వైద్యశాలకు తీసుకెళ్లే బదులు దగ్గరలో ఉన్నటువంటి ఒక తాంత్రికుడి వద్దకు తీసుకువెళ్ళడం జరిగింది. అక్కడ తాంత్రికుడు బాలుడిని 12 గంటల పాటు ఏదైతే గంగా నదిలో ఉంచాలని సూచించడం జరిగింది. దీనితో అతని తల్లిదండ్రులు తెలిపినటువంటి ఆ తాంత్రికుడు ఏదైతే తెలిపారో అదే విధంగా ఆ యొక్క బాలుడిని 12 గంటల పాటు గంగా నదిలో తాళ్లతో కట్టి పైన తేలియాడుతున్నట్లుగా కట్టడం జరిగింది. ఆ దృశ్యాలను కూడా మనం చూడవచ్చు విజువల్స్ లో కూడా. అయితే ఆ తర్వాత ఆ 12 గంటలు అంటే ఆ సమయంలోనే మధ్యలోనే కొన్ని గంటల తర్వాత ఆ బాలుడు చనిపోయినటువంటి పరిస్థితి. దీనితో ఆ బాలుడి యొక్క తల్లిదండ్రులు లబోదిబో అన్నటువంటి పరిస్థితి కూడా జరిగింది. అంటే దీన్ని బట్టి మనం చెప్పవచ్చు, అంటే విశ్వాసం అనేది కొంతవరకే, అంటే అతి విశ్వాసం అంటే ఇతరులు చెప్పేటటువంటి మాటలపై అతి విశ్వాసం ఉంటే, కానీ మూఢనమ్మకాలపై అతి విశ్వాసం ఉంటే జరిగేటటువంటి అనర్థాలకు ఈ యొక్క ఘటన అనేది ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు అని చెప్పి ఇప్పటికే పలువురు జన విజ్ఞాన వేదిక యొక్క నాయకులు కానివ్వండి, అదేవిధంగా సైన్స్ పరిజ్ఞానం కలిగినటువంటి విశ్లేషకులు కానివ్వండి, వీరందరూ తెలుపుతున్నటువంటి ఒకే ఒక మాట, విశ్వాసం ఉండాలి కానీ అతి విశ్వాసం అనేది ఉండరాదు వ్యక్తుల మాటలపై అని చెప్పేసి ఇప్పటికి సూచిస్తున్నటువంటి పరిస్థితి. అయితే మొత్తం మీద చివరకు ఏదైతే బాలుడు మాత్రం ఆ యొక్క తాంత్రికుడి మాటలు విన్నటువంటి బాలుడు తల్లిదండ్రులు చేసినటువంటి పనికి బాలుడి ప్రాణాలు మాత్రం గాలిలో కలిసిపోయాయని చెప్పవచ్చు. ఇక్కడ స్థానికంగా డాక్టర్లు కూడా ఒక ప్రకటన విడుదల చేయడం జరిగింది. ఏదైనా సరే విష పురుగులు కరిస్తే ఎట్టి పరిస్థితుల్లో వచ్చేసి ఏదైతే వైద్యశాలను సంప్రదించి తక్షణం చికిత్స పొందాలని చెప్పేసి కోరడం జరిగింది. ఇప్పటికే దానిపై ప్రచారం కూడా చేస్తున్నటువంటి పరిస్థితి అక్కడ ఉందని మనం చెప్పుకోవచ్చు. రైట్ సలాం. అంటే ఇప్పటికీ కూడా ఈ మూఢనమ్మకాలు భావించే పేరెంట్స్ ఉన్నారంటారా? ఖచ్చితంగా ఈ ఘటనను చూసే మనం చెప్పుకోవచ్చు. ఎందుకనంటే పాము కరిచిన వెంటనే విషం ఎక్కుతుంటుంది. ప్రతి నిమిషము అక్కడ మనకు గోల్డెన్ మినిట్ లాంటిది. ఎందుకంటే ప్రతి క్షణం అనేది చాలా వాల్యుబుల్. ఎందుకంటే పాము కరిచినప్పుడు ఒళ్ళంతా విష ప్రభావం చెంది అక్కడ మృతి చెందేటటువంటి అవకాశం ఉంటుంది. అలాంటి బాలుడికి ఎటువంటి చికిత్స ఇవ్వకుండా, ప్రాథమిక చికిత్స కూడా చేయకుండా 12 గంటల పాటు గంగా నదిలో ఉంచాలని ఆ యొక్క తాంత్రికుడు సూచించడము, అదేవిధంగా తాళ్లతో గట్టిగా కట్టేసి మన విజువల్స్ లో కూడా చూడవచ్చు పైన తేలియాడుతున్నట్లు అలానే ఉంచడము. దీనితో ఎప్పుడైతే నిద్రపోయాడో ఆ బాలుడు ఆ యొక్క ఇలా నిద్రపోయిన వెంటనే ఆ యొక్క విష ప్రభావం అనేది పెరుగుతూ వచ్చింది, ఆ బాడీలో పెరుగుతూ వచ్చి చివరికి ఆ బాలుడి యొక్క ప్రాణాలు పోయాయి. అంటే దీన్ని బట్టి మనం చెప్పుకోవచ్చు, అంటే ఈ నేటి రోజుల్లో కూడా ఈ ఘటన ఇప్పుడు నేటి రోజుల్లో కూడా మూఢ విశ్వాసాలకు ఇదొక ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఇప్పటికైనా సరే ఖచ్చితంగా వైద్యులు తెలుపుతున్నటువంటి ఒకే ఒక మాట, ఎక్కువగా మూఢ విశ్వాసాలు కానివ్వండి, మూఢనమ్మకాలపై కాస్త నమ్మకాలను పక్కన పెట్టేసి ఏదైతే వ్యక్తులు తెలిపేటటువంటి మాటలపై అతి విశ్వాసం కూడా ఉండకూడదని చెప్పేసి వైద్యులు సూచిస్తున్నారు. నేడు
సైన్స్ ఎంతో పరిజ్ఞానం చెందింది. నిన్న కూడా మనం చూడవచ్చు, చంద్రుడి వద్దకు వెళ్ళి 4 వ్యోమగాములు అక్కడికి వెళ్ళి చంద్రుడి వద్ద ఉన్నటువంటి తాజా పరిస్థితులను కూడా తెలుసుకొని వచ్చినాడు. అంటే సైన్స్ అనేది ఎంతో డెవలప్మెంట్ అయింది. ఇలాంటి రోజుల్లో కూడా ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం చాలా బాధాకరమని, ఏదైనా సరే విష పురుగులు కరిచిన సమయంలో తప్పనిసరిగా ఖచ్చితంగా ఏదైతే డాక్టర్లను సంప్రదించాలని కూడా ఏదైతే జన విజ్ఞాన వేదిక నాయకులు సైతం కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. రైట్ సలాం, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.